ఏం కేక్ ఆర్డర్ చేయమన్నా ఏం చేసినదే నువ్వు? నేను అదే చేశాను. ఏదే మరి దాని మీద బర్త్డే రాయలేదు ఏమి లేదు. ఆప్షన్ పైనాపిల్ కేక్ చెప్పిన పైన చిన్న పైనాపిల్ మొక్క ఉంది అంతే. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం రాస్తావు దాని మీద? అది అడుగుతుంది నాతో మాట్లాడేది ఇంకా 1 year. నాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ ముక్కలతో ఏం చేస్తావు? అది ఒక కవర్ లో వేసి దాంతో మనమే రాద్దాం. రాస్తావా ఇప్పుడు? అవసరం లేదు. ఎట్లా అది ఎందుకు వెలిగించావు? వాటర్ వేసి వాటర్ బాయిలర్ తో మెల్ట్ చేయాలి. డైరెక్ట్ గా ఓవెన్ లో చేస్తే చాక్లెట్ చేసి ఎందులో పోస్తావు? జిప్ లాక్ బ్యాగ్. ఈ కేక్ మీద పేరు లేదు కాబట్టి ఆవిడ ఏదో చాక్లెట్లు కరిగించి దీని మీద రాస్తుందంట. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఇంట్లో నేనేమైతే ఏమైపోతుంది అసలు. ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేస్తాం. తినేదాంట్లో కోకోనట్ ఆయిల్ తినవా? మంచిగా మెల్ట్ అయిపోయి ప్రాపర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? పేదగా బొమ్మని నేను ఆ రూమ్ లో ఉంటాను. జాగ్రత్తగా వచ్చాయి. కాదు గాజు గ్లాస్ పెట్టామంటే పగులుతుంది. వేడికి గాజు గ్లాసు గాజే పెట్టదు పగులుతుంది అనుకుంటా. గాజు గ్లాస్ వేడికి, ఆ వేడి నీళ్ళ వేడికి గాజు గ్లాస్ పగిలిపోతుంది పౌల్డ్ అని అనుకుంటా. గ్లాస్ పెట్టి మనం మైక్రోవేవ్ హీట్ చేస్తాం కదా. గాజు గ్లాస్ పెడతావా? నాకు తెలియదు మరి. నువ్వు నిజంగా చదువుకొని చెప్పినట్టు చెప్పు. నాకు ఇట్లా అనుకుంటున్నా నేను. వేడికి పగులుతుందని. నేను దూరం ఉంటాను. చేసి చెప్పు. జరిగిందంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఓకే సో కాఫీ మెల్ట్ అయిపోయింది. సో ద చాక్లెట్ ఇస్ ఆల్ మెల్టెడ్ నైస్లీ. కానీ ఇప్పుడు ఇది ఎందులో వేయాలో ఆలోచిస్తున్నావు. కాలుతుందా? పెట్టి అక్కడ పెట్టి కప్పు కాలుతుంది. అది కాదు కప్పే. కొంచెం ఉంచు. ఈ ఐడియా వర్కౌట్ అవ్వకపోతే దాన్ని వాడచ్చు. హెచ్బిడి రాయి మొత్తం వద్దు. కళ్యాణ్ ఏం చేస్తాయి అక్కడి నుంచి? సో అయిపోయింది కేక్. బడి అమ్మ కొంచెం సాఫ్ట్ పెట్టు. డాడీ ఏం చేస్తున్నాడు? డాడీ పాడు చేస్తున్నాడు కేక్. నువ్వు డాడీ ఇప్పుడు ఈ కేక్ మీద వాళ్ళు రాసుంటుంది డాడీ. మనం చాక్లెట్ ఏం చేయాలి? పడేసి యాక్చువల్లీ నేను బాగానే రాశాను. మా డాడీ పాడు చేశాడు. బట్ ఓకే విల్ వర్క్ దిస్ అవుట్. ఏం చేస్తాము? ఏం మొత్తం పాడు చేస్తావు కదా మంచిగా రాస్తే డిజైన్ అని. లాస్ట్ నేను రాయపోతే అసలు అమ్మ అక్కడ వచ్చేది కదమ్మా అనేదాన్ని. బట్ ఓకే ఎనీవేస్ ఇది ఓకే. ఇప్పుడు ఈ కేక్ ఏంటో చూద్దాం. ఇది ఓపెన్ చేయి. మధ్యలో వచ్చింది కాబట్టి మిడిల్ హ్యాండ్ వచ్చింది. చాలా పెద్దగా ఉంది ఇది. ఇది మన వారిని కేక్ చూస్తే డిప్రెషన్. మమ్మీకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలి. తీసుకురాబో. అమ్మో నేను తీసుకురాలేదు తల్లి. నువ్వే వెళ్ళు. మమ్మీ ఏంటి రెడీగా ఉన్నావు ఆల్రెడీ? తెలుసా నీకు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. చాలా ఆనందంగా ఉన్నావు. రోజు హ్యాపీ. బర్త్డే రోజు కాదు మాకు కదా కష్టాలు. ఇంకా చూసుకో నీ కేకులే కేకులు చూడు. 32 కేకులు. అమ్మా యాక్చువల్లీ ఇదేంటంటే చెప్పు ఏం జరిగింది అసలు? స్విగ్గీలో ఆర్డర్ చేశాను. అది తెల్లగా ఒకటి పంపారు వాళ్ళు. ఆవిడ బర్త్డేకి పేర్లు రాయడం ఎందుకండి అని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మేము చాక్లెట్ కరిగించి స్టవ్ మీద హెచ్బిడి అమ్మా అని రాసాం. రాయబోతుంటే డాడీ పాడేశాడు. ఎవరు?
రెండో ఎంఏ అట్లా చేసేది వదిలేస్తే నేను రాశాను మేము అక్కడి నుంచి. హ్యాపీ బర్త్డే మలేజా ఏంట్రా పిన్ని కదరా నేను పిన్ని అని చెప్తే పిన్ని ఏందిరా పేరు లేదా నాకంటావు నీకు దగ్గర ఎవడు తెలియదు అందుకే వాడు పేరు వచ్చింది పిన్ని అంటే పిన్ని సర్ప్రైజ్ కొత్తగా ఉంది నాకు కొత్తగా కొత్తగా ఎందుకుంటది కేక్ చూస్తే చెత్తగా ఉన్నది కేక్ చూస్తే చెత్తగా ఉన్నది బిట్టు నువ్వు సూపర్ రా థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు థ్యాంక్ యూ అన్నయ్య కొత్తగా ఎందుకుంటది ఇంతకుముందు ఎప్పుడు కేక్ కట్ చేయలేదా ప్లేన్ లేదు కానీ ఏదో ఆనందం ఉప్పొంగిపోతుంది దానికి అసలు తట్టుకోలేకపోతుంది నా దగ్గర నా డబ్బులు ఇష్టం ఏమైనా కొనుక్కో అందరూ 500 రూపాయలు ఏమైనా కొనుక్కో మిగతా నాకు ఇచ్చే తర్వాత 500 రూపాయలు ఇది కొనుక్కో 500 నువ్వు కొనుక్కో బర్త్డేకే మిగతా నాకు నువ్వేంటి మధ్యలో రాయలే పేరు ఆ చెడగొట్టినందుకు నువ్వే ఇంకో 500 ఇవ్వాలి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఈ బర్త్డేకి కొత్త రెజల్యూషన్ ఏమైనా చేసుకుంటాం మమ్మీ ఇకపైన బర్త్డేలు చేసుకోవద్దని అట్లే ఉన్నా. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాగే నువ్వు హ్యాపీగా బర్త్డేలు జరుపుకుంటూ మమ్మల్ని ఇలాగే టార్చర్ చేస్తూ నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే ఇస్మార్ట్ మలేజా. ఓకే వాళ్ళంతే యూట్యూబర్లు మా అమ్మాయి ఫీల్ అయిందండి. మరి అదే కదా కష్టపడి చేసింది. అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. కేక్ పెట్టలేను నాకు మా ఆయన రావాలి ఇక్కడ. నాదేముంది యూట్యూబ్ కోసం పిలుస్తున్నా కదా నువ్వు ప్రేమగా పిలుస్తున్నా. మా ఆయన రావాలి ప్రేక్షకుల కోరిక మేరకు. మమ్మల్ని కొంచెమే పెట్టవా క్రీమ్ పెట్టకు ఓన్లీ పైనాపిల్ కేక్ పెట్టు. బాగా తెలుసు ఎప్పుడు నా అందరూ కావాలని చేసిండు ఏదో పెట్టండి అంటారు. నేను ఏం పెట్టినా ముందు నేను పెడతాను. ఇంత కొంచెమని ఇంత తెలుస్తుంది కొంచెమే తెలియాలి కొంచెం ఉన్నప్పుడు ఇంత తెలుస్తుంది కొంచెం మళ్ళీ అంత ఈ కేకే అంత పెద్ద కేకే తీనే నేను అంత తెలుసు మళ్ళీ ఇంత చాపినవు కదరా మళ్ళీ అంత తెలుస్తావు కొంచెం అంతే. బాగుంది కేక్ పైనాపిల్ కేక్ నాకు ఇష్టమైన కేక్ తెచ్చారు. థ్యాంక్ యూ. నువ్వు చేసినావు కాబట్టి దానికి పేరు లేదు. నాన్న కష్టాలు పడ్డం పేరు రాయడం. ఏ సారీ సరిగ్గా చేస్తావారు నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి అన్ని సగం చేసి బతుకుతారు. ప్రాబ్లం ఎవరి వల్ల వాళ్ళు బతులు చేసుకుంటారు. అందరు బర్త్డేలు వస్తాయి కదా మమ్మల్ని. కళ్యాణ్ మా బావగారు అబ్బాయి. థ్యాంక్ యూ నాన్న ఫర్ యువర్ లవ్లీ కేక్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ తో ఇక్కడి నుంచి 1 అవర్ ఇంగ్లీష్ లో మాట్లాడేది. I wrote a book. That book. Die with my die. Why are you? వాళ్ళ బర్త్డే ప్లాన్స్ ఏంటమ్మా? నాకంటూ ఏం ప్లాన్స్ లేవు. గో విత్ ఫ్లో అంతే. డాడీ మమ్మీ బర్త్డే ప్లాన్స్ ఏంటి డాడీ? షూటింగ్ ఉంది టుమారో. నేను కూడా షూటింగ్కి వెళ్ళాలండి మా వారి. షూటింగ్ వస్తే నేను షూటింగ్ మానేస్తా. ది నెక్స్ట్ డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యు నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము.
ఈ కేక్ కటింగ్ సందర్భంగా వీఆర్ మిస్సింగ్ అవర్ బంగారం దివిజ. ఇక్కడ అంటింది కరెక్ట్ గా 30 years అయిపోయి 31 లోకి ఎంటర్ అయింది. నిజం చెప్పాలి ఇది మన పెళ్ళి మళ్ళీ కచ్చి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు డియర్ మలేజా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హలో. యాక్చువల్గా ఏం జరిగిందంటే వీడియో రికార్డ్ చేయకుండా చాలా మాట్లాడామండి. మా ఆవిడ తర్వాత వీడియో రికార్డ్ అవ్వట్లేదంటే చెప్పింది. బర్త్డే రోజు కాబట్టి బతికిపోయింది, లేకపోతే హ్యాపీ బర్త్డే నీకు, గాడ్ బ్లెస్ యూ. ఇట్లాగే నవ్వుతూ హ్యాపీగా ఉంటూ అన్నను హ్యాపీగా ఉంచుతూ ఇలాగే ఉండాలి మీరు. అది కొంచెం కష్టమే, నన్ను హ్యాపీగా ఉంచాలంటే. ఓకేనా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా కదరా? ఎవరు నీకు అట్లా అనిపిస్తుందా? లేదు లేదు, మా ఆయన ఎప్పుడు హ్యాపీనండి, ఎందుకంటే నన్ను చేసుకున్నాడు కాబట్టి. నువ్వు ఉన్నావు కాబట్టి లైఫ్ లో. ఎక్కడే ఉంది హాస్పిటల్, పర్లేదు. ఇలా బర్త్డే రోజు 2 కేకులు, నెక్స్ట్ డే షూట్ లో 1 కేక్ కట్ చేసుకుని నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారండి. కానీ బర్త్డే రోజు కానీ నెక్స్ట్ డే కానీ డిన్నర్ చేయడానికి కుదరలేదు. తర్వాత డిన్నర్ కి వెళ్ళాం కానీ అప్పుడు నేను షూట్ చేయలేదు. ఇలా ఈ ఇయర్ నా బర్త్డే ని సెలబ్రేట్ చేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ నేను ఇట్లాంటి కంటెంట్ చేయాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా.